బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవులను అనుభవిస్తున్న వారు ఎవరైనా సరే బాధ్యతాయుతంగా మాట్లాడాలి. మనల్ని ప్రజలు గమనిస్తున్నారు. మనం ఏం మాట్లాడుతున్నామో, మనం మాట్లాడే మాటల వల్ల మనం ప్రజలకు ఏదైనా ఉపయోగం చేస్తున్నామా, లేకపోతే మనం ప్రజల్లో అబాస్పాలవుతామా అనేది ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న తిరుమలలో వైకుంఠ ఏకాదశి టికెట్లు జారీ చేసేటప్పుడు సంఘటన ఏ విధంగా జరిగిందో, అక్కడ 7 మంది ప్రాణాలు పోయాయి. మిగతా 40 మంది వచ్చేసి ఆ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చారు, పరామర్శించారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండంగానే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, లోపలికి వెళ్ళాడు, పరామర్శించాడు, బయట ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్ళిన తర్వాత మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి రాకముందే వైసీపీ వాళ్ళు కవర్లలో పేషెంట్లకి ఏదో ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని తిట్టమని వాళ్ళు కవర్లో డబ్బులు పెట్టించారు అని ఆయన లేనిపోని ఆరోపణలు చేయటం, అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం, ఈ విధమైన చర్యలు ప్రజల్లో అబాస్పాలు మీరే అవుతారు అని ఆ మంత్రి గారికి తెలియదు పాపం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వస్తారు, ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు అంటానే అక్కడ ప్రోటోకాల్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ సీసీ కెమెరాల నిఘాలు ఆ ఆసుపత్రి మొత్తం కూడా అధికారులు, జిల్లా కలెక్టరు, ఎస్పీ గారు అందరూ ఆ ఆసుపత్రి మొత్తాన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉంటారు. ఇంత ప్రోటోకాల్ ఉన్న సమయంలో వేరే నాయకులు ఒంటరిగా వెళ్ళేసి పేషెంట్ల దగ్గర డబ్బు కవర్లు ఇస్తూ ఉంటే అక్కడ డాక్టర్లు కానీ లేకపోతే అధికారులు కానీ ఎవరో చూడరు అని మంత్రి గారు అనుకుంటున్నారా? మరి ఇంత తెలివి తక్కువగా ఆనం రామనారాయణ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడుతున్నారు మాకైతే అసలు అర్థం కావట్లేదు. మనం ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నాము. మీరు ప్రతిపక్ష నాయకుడిని విమర్శించే ముందు దానికి ఒక రీజను, ఒక పద్ధతి ఉంటుంది. కానీ లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలలో అబాసుపాలయ్యే విధంగా మంత్రి గారు మాట్లాడుతుంటే, అనవసరంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలు వేస్తున్నట్లు, వాళ్ళేదో తప్పు చేసినట్లు ఈయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకముందు టీడీపీ నాయకులే ప్రభుత్వం మంద కదా, అనుకూలంగా మాట్లాడండి అని కవర్లు ఇచ్చి ఉండొచ్చుగా. అలా ఎందుకు అనుకోకూడదు? ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మీకు డబ్బులు ఇస్తాము, మీరు మాకు అనుకూలంగా మాట్లాడండి, ఏం కాలేదని చెప్పండి, చిన్నపాటి తొక్కిసలాటే అని చెప్పండి అని కవర్లలో మీరు డబ్బులు ఇచ్చి ఉండొచ్చుగా. చంద్రబాబు నాయుడు గారి ఒక పేషెంట్తో మాట్లాడుతున్నాడు, నేనే విన్నాను. ఒక పేషెంట్తో అంటున్నాడు, మీకు ₹1,00,000 సరిపోతుందా, మీకు మీ ట్రీట్మెంట్కి ₹1,00,000 సరిపోతుందా చెప్పండి, మీకు హ్యాపీనేనా, పోనీ ఎంత కావాలో చెప్పండి అంటున్నాడు. ఆ విధంగా అడగటం కూడా తప్పే కదా. డబ్బులు ఎరచూపి మీకు ఎంత కావాలో చెప్పండి, మాకు అనుకూలంగా మాట్లాడండి అని అన్నట్లేగా. మేము కూడా అలా అర్థం చేసుకోవచ్చుగా. ఆసుపత్రుల్లో పేషెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ చేయించి, మీకు ఏం కాదు, మేము భరోసా ఇస్తున్నాము, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, జరిగిన సంఘటన చాలా చాలా తప్పది, మేము క్షమాపణ చెప్తున్నాము, ప్రభుత్వం తరఫున మేము విచారం వ్యక్తం చేస్తున్నాము, మేము తోడుంటాము, మీకు అన్ని ఖర్చులు పెట్టుకుంటాము, మీ కుటుంబ సభ్యులను మేము ఆదుకుంటాము అని ఒక ముఖ్యమంత్రిగా చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారు మీకు ఎంత కావాలో చెప్పండి అని అనటం మాత్రం తప్పు కాదట. జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వెళ్ళిన తర్వాత కవర్లో డబ్బులు పంచారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పారు అని మాత్రం మీరు మాట్లాడటం కరెక్టు అని ప్రజలందరూ అనుకోవాలా? మంత్రి గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు, స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా లేకుండా మాట్లాడుతున్నారా, మీకైనా అర్థమవుతా ఉందా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నారు, మంత్రిలాగా ప్రజలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడండి, తిరుపతిలో జరిగిన సంఘటన గురించి మాట్లాడండి, ఆ సంఘటనకు విచారం వ్యక్తం చేయండి. దేవాదాయ శాఖ మంత్రిగా ఆ జరిగిన సంఘటన గురించి, జరిగిన తప్పిదాల గురించి మాట్లాడుతూ వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి, ఆ సంఘటనకి ఎవరు బాధ్యులు, దీని గురించి మాట్లాడాలి. అధికారంలో ఉండి ప్రతిపక్షాన్ని వేలెత్తి చూపించడం అంటే
మీరు పరిపాలిస్తున్నారు, మీ ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉంటుంది, ఎక్కడ పోయినా మీకు అనుకూలంగా పనులు అవుతాయి. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది, అధికారులు అప్రమత్తంగా ఉంటారు అని మీకు తెలీదా? మీరేమన్నా చిన్న పిల్లోడా? ఏదంటే అది మాట్లాడకూడదు అని మీకు తెలియదంటారా? స్పృహలో ఉండి అసలు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడితే ప్రజల్లో ఆభాసుపాలు కాకుండా, ప్రజలలో నవ్వుల పాలు కాకుండా ఉంటారు మంత్రి గారు అని నేను ఈ వీడియో ద్వారా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను.